తిరుపతి జిల్లా అంజిమేడు బస్టాండ్ వద్ద జరిగిన నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న చోటు చేసుకున్నటువంటి 15 లక్షల దోపిడీ ఘటనపై బాధితుడు రవీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 9 రోజుల్లో కేసును పరిష్కరించినట్టుగా అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కేసులో కర్ణాటక, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందినటువంటి ముఠాగా గుర్తించిన వారిని 8 మందిని కూడా అరెస్ట్ చేసి 4 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీకాంతమ్మ పరారులో ఉన్నట్టు తెలిసింది. ఇక ఆమెను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. 10వ తేదీన ది పంజాబీ డాబా దగ్గర అంటే ఈ మేర్లపాడు టోల్ గేట్ దగ్గర సుళ్ళూరుపేట చెందిన రవీందర్ రెడ్డి అలియాస్ వేణు అనే ఒక రైతును రమ్మని చెప్పి అక్కడికి తర్వాత అతన్ని మోసగించి బెదిరించి అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల రూపాయల నగదును దోచుకున్న విషయం తెలిసింది. ఒక ముఠా విషయం తెలుసుకున్న వెంటనే తర్వాత ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్రాయుడు ఐపీఎస్ గారు సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసు గ్రావిటీని దృష్టిలో పెట్టుకొని సిన్సియర్ ఎఫర్ట్స్ చేసి దోపిడీకి పాల్పడిన అంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన 9 మంది ముఠాలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా చాలా బ్యాచెస్ ఉన్నాయి. మిమ్మల్ని మా ప్రజలను మోసగించడం ట్రై చేస్తుంటారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఏమరపాటుగా ఉండి ఇటువంటి ఎవరైనా చీటర్స్ దోపిడీ చేయాలని ప్రయత్నించినప్పుడు అటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.